నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఇప్పుడు అట్లనే ఇన్ని రోజులు అంటే ఇప్పుడు లాస్ట్ ఎంపీ ఎలక్షన్‌లో గానీ, శాసనసభ ఎన్నికల్లో గానీ అసలు టీడీపీ తెలంగాణలో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ప్రతి ఎలక్షన్‌లో టీడీపీ ఉంటుంది అని చెప్పేసి నిన్న జరిగిన మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇంకా అధ్యక్షుడు అంటే తెలంగాణకి టీడీపీ అధ్యక్షుడిని నియమించే పనిలో పడ్డారు అధినేత అని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. ఎంతవరకు మళ్ళీ పుంజుకుంటదంటారు సార్? యాక్చువల్‌గా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి కాబట్టి దాని సర్వేలో చెప్తున్నప్పుడు పోయిన ఎలక్షన్ల గురించి దానికి ముందు ఎలక్షన్ నుంచి ఎలా డ్రాప్ అవుట్ అయింది కాంగ్రెస్, ఎలాగ మళ్ళీ ఇది అయింది అనేది స్టేట్ వైజ్ చెప్తారు. ఇంకొక 10 డేస్లో ఇవన్నీ వచ్చేస్తాయి. సో అంత మార్పు వచ్చినప్పుడు పడిపోయిన కాంగ్రెస్ వల్ల లెగిసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% లెవెల్కి వెళ్ళిపోయి వీళ్ళకి ఇండి బ్లాక్ పేరుతోటి వాళ్ళు ఆల్మోస్ట్ 200-250 వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. తెలుస్తుంది. ఇంకో ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తిగా నమ్మేస్తాం. మనకంటే కొంచెం ఎక్కువ మందితో పెట్టి మాట్లాడి వచ్చిన వాళ్ళు అంతే. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే లగడపాటి రాజగోపాల్ అది హీరో కదా. అంచేత అవి ఏం పూర్తిగా నమ్మనవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలంగాణ నువ్వు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఏంటంటే తెలుగుదేశం మరి ఒకప్పుడు లీడింగ్ కదా. ఎప్పుడు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు జాయింట్ స్టేట్గా వద్దు మాకు విడదీయమన్నప్పుడు ఎవరు విలన్ అక్కడ? ఆంధ్ర వాళ్ళ పార్టీని తెలుగుదేశం విలన్స్, యాంటాగనిస్టులు అంటారు దాన్ని. ప్రొటాగనిస్ట్ ఎవరు? కేసీఆర్. ఆ రిఫ్ట్ పట్టుకొచ్చి విడదీశాడు. ఆ విడదీసినప్పుడు స్టేట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. వాళ్ళకి మోసం చేసింది కేసీఆర్. ఒక దళితుడిని చీఫ్ మినిస్టర్ చేస్తా అన్నది మోసం చేసింది కేసీఆర్. తర్వాత ఫ్యామిలీ అంతా 10 సంవత్సరాలు రూల్ చేసి ప్రాపర్టీస్ తండ్రి, మేనల్లుడు, కొడుకు, కూతురు అందరూ కలిసి చాలా లూట్ చేశారు. ఎవరు చేయలేదంటే చాలామంది చేస్తారు. చంద్రబాబు నాయుడు చేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు. చేయని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎవరు ఎక్కువ చేశారనేది మాట్లాడుకోవాలి తప్పితే ఆ విధంగా కేసీఆర్ ఫ్యామిలీ చాలా బ్యాడ్ అయిపోయింది. ప్లస్ పార్టీ పేరుని మార్చేసి ఏకంగా నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదామని అక్కడ ఒక పెద్ద బ్యూటిఫుల్ బిల్డింగ్ అయితే తీసుకుని జనపత్లోను ఇవన్నీ చేశారు. పార్టీ పేరు ఎప్పుడైతే మార్చారో టీఆర్ఎస్ బలం పడిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. పార్టీ పేరు మార్చడం అనేది ఫస్ట్ ఇట్స్ ఎ బ్లండర్. ఐఎమ్ సారీ, చాలామంది బ్లండర్ మిస్టేక్ అన్నారు. బ్లండర్ అంటేనే మిస్టేక్ ఇది. నమస్తే మీ అందరికీ. కొంత అలా కొన్ని వర్డ్స్ కరెక్ట్ చేసుకుంటాను. నేను కరెక్ట్ చేసుకుంటాను. బ్లండర్ అంటేనే మిస్టేక్, పెద్ద బ్లండర్ మిస్టేక్ అని పెడతాడు తప్పలేను. ఎవరు ఎదవా పండలన్నా మిస్టేక్ అని ఒకటే, అర్థమైందా? సో అది ఒకటి తెలుసుకోండి. బ్లండర్ ఆర్ మిస్టేక్. బ్లండర్ మిస్టేక్ అనకండి బాబు నా వీడియోలకి. ఆ విధమైన ఆడియన్స్ చూస్తారు. బ్లండర్ పెద్ద బ్లండర్, అది పెద్ద మిస్టేక్. సో సరిదిద్దుకోలేని మిస్టేక్ అనొచ్చు. సో మళ్ళీ రామాయణంలో పిడకల వేటలకు అదొకటి కరెక్షను ఛానల్స్కి. సో ఇక్కడ తెలుగుదేశానికి పడిపోయింది అనుకున్నది పూర్వవైపు రావచ్చు అని ఎందుకంటున్నాడంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ అయ్యి అలా కాంగ్రెస్ ఒక లెవెల్కి నిలబెట్టాడు ఇక్కడ తెలంగాణలో. ఈ దెబ్బతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా 0 చెప్తుంది. రాబోయే ఎగ్జిట్ పోల్స్ ఎవరికి? టీఆర్ఎస్కి. వాళ్ళ ఫ్యామిలీ అన్ని విధాలు బ్యాడ్ అయిపోయారు. టెలిఫోన్ ట్యాపింగ్ కావాలంటే అదని ఇదని మొత్తం ఆ కాళేశ్వరం అంటే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఒక చోట కాదు అన్ని చోట్ల బ్యాడ్ అయిపోయింది. దానికి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ద హయ్యర్ యూ ఫ్లై ద హార్డ్ యూ ఫాల్. ఎదుగుట విరుగుట కొరకే అని. అది గర్వం ఇచ్చేసింది, ఫ్యామిలీ అందరూ గర్వం వచ్చేసింది. మొత్తానికి వాళ్ళు దెబ్బ అయిపోయారు. ఈ టైంలో ఇది కరెక్ట్ టైం, పాలిటిక్స్ ఎట్టి టైం. సినిమాల్లో కామెడీ టైమింగ్ ఎలాగంటారో పాలిటిక్స్ కూడా టైమింగ్ అనమాట. ఈ టైమింగ్లో ఇప్పుడు అక్కడ బీజేపీ ఓడిపోయి ఆంధ్రాలో టీడీపీ కూడా గెలిచిందనుకో, అప్పుడు హవా ఇక్కడ కూడా సాగుద్ది. చాలామంది ఉన్నారు ఆంధ్ర. ప్రాపర్టీస్ సగం 75% బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఎందుకు సెపరేట్ చేశారు? చాలామంది పేదవాళ్ళకి, చాలామంది డౌన్ టు రోడ్ అన్న ఏరియాల వాళ్ళకి గత 56 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. తెలంగాణలో గడ్డ మీద పుట్టిన పేద రైతులకి డెఫినెట్గా సెపరేట్ చేయటం, వాళ్ళు కోరుకున్న ప్రకారం ఇవ్వడం అనేది 200% కరెక్ట్. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో అన్నీ ఇంకా వచ్చేవాళ్ళు తప్పితే పోయేవాళ్ళు లేరు. ఏంటంటే అక్కడ జగన్ గవర్నమెంట్లో బిజినెస్ చేయలేము బాబు అని నమస్కారం పెట్టేశారు. మనం అతను ఫేవరబుల్గా మాట్లాడినా కూడా నిజం ఇది, మేము వ్యాపారం చేయలేము అక్కడ అని అది వదిలిపెట్టేసి ఇంకొక 20%కి వచ్చారు హైదరాబాద్. అలా కాకపోయినా హైదరాబాద్ అలవాటు పడిన ప్లేసు, సుభిక్షమైన ప్లేస్ ఇది.
సినిమా ఫీల్డ్ మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయ్యాడు. 2 లక్షలకు 3 లక్షలు కొనుక్కున్న ఎకరం 20 కోట్లు అయిపోయింది ఇక్కడ. అర్థమైందా? ఇంక్లూడింగ్ బన్నీ. సొంతంగా సంపాదించుకున్న డబ్బులతో 4 ఎకరాలు కొనుక్కున్నాడు ముందు. ఇంత సంపాదించినప్పుడే. అది ఈ రోజున ఎకరం 20 కోట్లు అయిపోయింది. ఓకే. మేము ఒక డ్రైవర్‌ని పట్టుకొచ్చాం అక్కడి నుంచి. ఒక బెంజ్ కార్ మా కజిన్ బెంజ్ కార్ మీద పెట్టడానికి. ఆడు ఆ రోజుల్లో 3 లక్షలు పెట్టి ఒక ఎకరం కొనుక్కున్నాడు. ఓకే. అది 24 కోట్లట ఇప్పుడు. ఆడికి ఇప్పుడు 5, 6 కార్లు సినిమాలో తిరుగుతూ ఉంటాయి. ఎరా కోటీశ్వరుడా అంటా ఉంటాను నేను. అర్థమైందా మీకు? సో వాడికి 5, 6 కార్లు, వ్యవహారం అన్నీ ఉన్నాయన్నమాట. మా కజిన్ కారు మీద ఆడికి అన్నీ ఉన్నా కూడా మా కజిన్ దాని మీద బెంజి ఎప్పుడంతా తొక్కాలంటే డ్రైవ్ చేయాలంటే ఆడనే పిలుస్తారు. నాకు కూడా డ్రైవర్ కావాలంటే ఆడికే చెప్తాం. అన్నీ పట్టుకొచ్చింది మేము. మీకు అర్థమైంది ఇప్పుడు? సో ఆడి దగ్గర ఉన్న కోట్లు మా దగ్గర కూడా లేవు ఇప్పుడు. ఆడు అమ్మేది అంటే ఇప్పుడు 10 కోట్లు వస్తుంది. సో అదేవిధంగా నాగార్జున కూడా 150, 160 ఎకరాలు కొన్నాడు అప్పుడు. ఎకరం 20 లక్షల చొప్పున కొన్నది. ఇప్పుడు ఎంత అది 30 కోట్లు అది. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు. దిస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కిందను, ల్యాండ్ ఆఫ్ డెవలప్మెంట్ కింద లెక్క. ప్రపంచంలో దుబాయ్ తర్వాత మంచి దీన్ని ఇప్పుడు కబలించేయాలని చూస్తుంది బీజేపీ. యూనియన్ టెరిటరీ ఇచ్చేద్దామని చెప్పేసి. అర్థమైందా? వాళ్ళు అన్ని విధాలా సౌత్ నుంచి డబ్బులు కావాలి, ఇక్కడ నిలబడిన సీఎంలు డబ్బులు పంపిస్తారు వాళ్ళకి కాంగ్రెస్ కార్డులకని. వైఎస్ రాజశేఖర రెడ్డి పంపించేవాడు, ఇతను పంపించాడు. మొన్న ఎవరు రేవంత్ రెడ్డి. డబ్బులు ఇచ్చే స్టేట్లు ఇయ్యే. ఈ డబ్బులు ఖర్చు పెడతారు అక్కడ పార్టీకి. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఈ సుభిక్షమైన స్టేట్లు ఎక్కడ మన దక్షిణ భారతదేశంలో వాళ్ళంతా మన దగ్గర దబ్బుతూ ఉంటారు. గుజరాత్ అంతా మెయిటోను వాళ్ళందరూ వాళ్ళే డెవలప్ అవుతారు. కానీ ఈ పిఎంలు వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మన మిగతా సదరన్ రాష్ట్రాలకి ఏం చేయరు. ఈ టైంలో అక్కడ మోడీ గారు కానీ కుదుళ్ళు కదిలిపోయి ఓడిపోయి ఇండి బ్లాక్ ఉంది కదా, రాహుల్ గాంధీ వచ్చేస్తే ఆల్రెడీ అలవాటు పడిన ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేస్తూ ఉంటాడు మనోడు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్లో కలిసిపోతాడు మనోడు. ఎవరు? టీడీపీ. ఓకే. కలిసిన రోజు రావద్దప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ అయిపోతాడు. తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ తోటి కలిసి అక్కడ జనసేనతో కలిసి అక్కడ అవకాశవాదంగా బీజేపీతో ఎలా కలిసారో ఇక్కడైతే మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది. పుంజుకొని ఒక 50 సీట్లు వచ్చి చాలదా? స్లోగా మళ్ళీ వస్తారు. అందరూ తెలంగాణ వాళ్ళు ఉంటారు అక్కడ. పార్టీ తెలుగుదేశం. మీకు అర్థమైందా? తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు పెట్టరు కదా క్యాండిడేట్లు. పెట్టుకుంటే ఎవడో ఒప్పుకోడు. ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయవేత్తలే ఉంటారు. వాళ్ళే తక్కువ లేదు కదా. ఒకప్పుడు తెలుగుదేశం ఎక్కడి నుంచి పుట్టిందే కదా. అందులో ఒక మెంబర్ అతను కేసీఆర్. సెపరేట్గా ఏం పుట్టలేదు. ఒకవేళ నిజంగా స్టేట్ సెపరేట్ అయితే ఒక దళితుడిని చీఫ్ని చేస్తారన్న సంగతి కూడా విస్మరించాడు. బై ఆల్ మీన్స్ ఆ కుటుంబం పైకి లెగదు. సంపాదించుకుని అలాగే సంపాదించుకుంటారు, అలాగే ఉంటుంది తప్పితే అవి కాపాడుకోవడం తప్పితే ఇంకా ఆ పార్టీ ఫినిష్. టీఆర్ఎస్ని తుడిచేస్తారు పట్టుకుని. నేను తెలుగుదేశాన్ని ఎలా తుడిచేసాను అన్నాడు. అది నీకు జరుగుద్ది. ఇప్పుడు నువ్వు ఇంకొకరి మీద అలా చూపించినప్పుడు నీకు 3 ఏళ్ళు చూపిస్తూ ఉంటాయి. అది జరిగింది కేసీఆర్కి. మళ్ళా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఉంటుంది కేసీఆర్ అంటేనే. ఇతనికి ఒక మినిస్టర్ అడిగినప్పుడు మినిస్టర్ ఇస్తే సెపరేట్ స్టేటే లేదు. మినిస్టర్ అడిగాడు అప్పుడు. ఎన్టీ రామారావు కూడా తిరుగుతూ ఎన్టీ రామారావు గారి పేరే పెట్టేస్తున్నాడు కోర్టుకి. నేను ఇటువంటిది ఎక్కడ చూడలేదు నేను. ఇంతవంటి ఫేవరిజంలో ఎవడన్నా పొలిటీషియన్ చచ్చిపోతే, ఎంజీఆర్ చచ్చిపోతే ఇంకొక 20 మంది చచ్చిపోవడం, వైఎస్ఆర్ చచ్చిపోతే ఇంకో 100 మంది ఆత్మహత్య చేసుకోవడం, ఇంత దరిద్రమైన కంట్రీ నేను ఎక్కడ చూడలేదు నేను. అభిమానానికి ఒక అర్థం ఉండక్కర్లేదు. నువ్వు ప్రాణం తీసుకుని ఏం నిరూపిస్తావు? మహాత్మా గాంధీ వాళ్ళు, స్వామి వివేకానంద వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు ఫ్రాడ్లెంట్ పీపుల్ వాళ్ళు అంతాను. అర్థమైంది మీకు? అటువంటి వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేసేసి చచ్చిపోతున్నావు అంటే ఇంక మీరే వెర్రి పుష్పాలు. ఓటర్లు వెర్రి పుష్పాలు. నేను ఇంకోసారి చెప్తున్నాను నేను. అభిమానానికి ఒక అర్థం ఉండక్కర్లేదు. సో ఇది పక్కన పెడితే ఇది రైట్ టైము. చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయిందంటే వయసు ఉన్న 65 ఏళ్ళ వయసు కంటే స్ట్రాంగ్ పర్సన్ అతను. 2 గంటలు కమలాసం ఒకసారి చెప్పాడు. మరి అతనికి ఎవరు చెప్పారు? 2 o'clock లేచి యోగా స్టార్ట్ చేస్తాడు. ఇంతే తింటాడు, ఇంకా తక్కువ తింటాడు. ఆయన తిరుగుడికి ఆ ఏజ్లో ఎవడనేది చచ్చిపోవాలి. మనం తిరిగి సంచేత అది పక్కన పెట్టండి. చాలామంది ఎక్స్పెక్ట్ చేసుకున్నారు వయసు అయిపోయింది కదా. ఏం కాదు, అతను ఇంకా స్ట్రాంగ్ పర్సనే. వాళ్ళ అబ్బాయి కంటే స్ట్రాంగ్. సో మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది టీడీపీ అని దాంట్లో అతిశయోక్తి లేదు. చాలా నిజం ఉంది. బికాజ్ రేవంత్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ తెలుగుదేశం అండ్ చంద్రబాబు నాయుడు ఈజ్ కాంగ్రెస్ మినిస్టర్.
కాంగ్రెస్ మినిస్టర్ని అల్లుడుగా చేసుకున్నాడు ఎన్టీ రామారావు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. ఎవరు ఇచ్చారు సీట్ అతనికి? ఇందిరాగాంధీ ఇచ్చింది. అందరూ నన్ను జైలుకి వెళ్ళిపోతున్నప్పుడు మర్చిపోయారు. ఈయన తిరుపతిలో ఉండి ఇందిరాగాంధీ కోసం ఫర్గా స్ట్రైక్ చేశాడు. ఈ ఫోటోలు అక్కడికి వెళ్ళినాయి. అక్కడికి ఈవింటి అందరూ వదిలేశారు ఇందిరాగాంధీని. అది రెడ్ లైన్లో నోట్ చేసుకుంది అప్పుడు. దిస్ ఇస్ ద హిస్టరీ. ఓకే, హూ ఇస్ దిస్ ఫెలో అని. సో ఇమీడియట్గా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్కి సీట్ ఇచ్చి గెలిచిన వెంటనే మినిస్టర్ ఇచ్చారు. సో అటువంటి వాడు మన ఆ టైంలో మనోడు పార్టీ పెడుతున్నాడు. మనోడు అంటే ఎవరు? ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఇతను అల్లుడు చేసుకున్నాడు. అర్థమైంది మీకు? సో అసలు వీళ్ళ రూట్స్ అంతా కాంగ్రెసే. ఎవరు కాంగ్రెస్ కాదు, ఇట్స్ నేషనల్ పార్టీ. అంచేత వీళ్ళ మళ్ళీ కాంగ్రెస్ తోటి అలయన్స్ పెట్టుకుని దాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తారు. ఈ ఎలక్షన్ తోటి అవుట్. ఈ ఎలక్షన్ తోటి టీఆర్ఎస్ విచ్ ఇస్ కాల్డ్ అగైన్ నౌ బీఆర్ఎస్, ఇట్స్ గోయింగ్ టు బి వాష్డ్ అవుట్. దానికి పవర్ఫుల్ రేవంత్ రెడ్డి విత్ ద హెల్ప్ ఆఫ్ మళ్ళా మేడం సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, సో వాళ్ళందరితోటి కలిసి ఇక్కడ వస్తాడు, మళ్ళీ సాధించవచ్చు. బికాజ్ ఇక్కడి నుంచి వెళ్ళిందే కదా, ఇక్కడి నుంచి వెళ్ళిందే పార్టీ. కానీ ఆ మూమెంట్ వచ్చేసింది లాస్ట్లో. ఎందుకంటే కేసీఆర్కి ఆ మూమెంట్ వచ్చేసింది. హాస్పిటల్లో ఉండటం, ఆస్కార్ అవార్డు నటించాడు కదా, గడ్డం పెరిగిపోవడం చేయడం, ఇవన్నీ బాగా తెలుసు అతనికి. సినిమా ఫీల్డ్ వాళ్ళతో ఎన్టీ రామారావుతో పెరుగుంటాం ఆ మాత్రం తెలీదా? కేసీఆర్కి అన్నీ తెలుసు. ఆ విధంగా మొత్తానికి పార్టీని పట్టుకొచ్చి అసలు టీడీపీని లేకుండా చేసేసింది. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ని లేకుండా ఎలా చేసాడో ఎవరో మన ఆంధ్రాలో, ఇక్కడ అలా చేశాడు. కేసీఆర్ యాజ్ మేడ్ తెలుగుదేశం టు గెట్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఓటుకు నోటు కేసు వీళ్ళిద్దరే. ఓటు నోట్లు ఎవరో? రేవంత్ రెడ్డి అని అతనే. అర్థమైనప్పుడు ఇప్పుడు ఆ కక్ష ప్లస్ ఈ అవకాశాన్ని తీసుకుని తెలుగుదేశం వీళ్ళు రీఎస్టాబ్లిష్ అవ్వచ్చు. తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఉంటాడు ఆయన. ఎవరో స్ట్రాటజీస్ ఎవరో ఏ అంటగా కొడుగానే అంతటి ఊసర వెళ్ళి ఎవరు ఉండరు. ఎవరో చంద్రబాబు నాయుడు లాగా టక్ టక్ టక్కన కర్రలు మారిపోతుంటాడు. అక్కడ బీజేపీకి ఏమాత్రం వచ్చినా వచ్చేస్తాడు బయటికి. ఇప్పుడు కూడా తెలుగుదేశానికి ఎంపీ సీట్లు వచ్చి ఓవరాల్గా వాళ్ళకి చాలా ఎడ్జ్లో ఉన్నారనుకో, బీజేపీకి వేయడు, కాంగ్రెస్కి వేస్తాడు. మీకు అర్థమైందా? అదో డేంజర్ ఉంది ఇప్పుడు. అలా జరిగింది కదా, జరిగిన విషయాలు కూడా ఉన్నాయి కదా. ఉద్ధవ్ ఠాక్రే దానికి ఆ గవర్నమెంట్ అలా చేశారు. సో బీజేపీకి అప్పుడు బాగా తక్కువ రావాలి. కాంగ్రెస్ ఇండి బ్లాక్లో ఉన్న వాళ్ళకి తెలుగుదేశం ఒకటి కలిస్తే మేము ఫామ్ చేస్తామని టైం వస్తే మటుకు అక్కడికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా వైస్ వెర్సా, బీజేపీకి నేను వేస్తే నాకు వచ్చిన 10 ఎంపీ సీట్లు వేసేస్తే వీళ్ళు పనికొస్తారు అనుకుంటే జగన్ కూడా అలాగే వెళ్ళిపోతాడు. పొలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ అండ్ క్యాట్స్ ఆన్ ద వాల్స్. గోడ మీద పిల్లులు. ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చి అక్కడ మినిస్ట్రీ ఇస్తారంటే వెళ్తారు. ఈసారి ఎవరు ఊరుకోరు. సౌత్కి జస్ట్ లేదంటే అలా ఉంటానంటే ఊరుకోరు. సౌత్లో ఎవరు సీఎం అయినా అక్కడ ఎవరైనా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, పోలవరానికి డబ్బులు ఇవ్వాలి, ఇన్ని అడుగుతారు. ఇప్పుడు బాగా అనుభవం వచ్చేస్తుంది. సెంటర్ అంతా కూడా సదరన్ స్టేట్ మీద ఆధారపడినట్టుగా తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఊరుకోరు. చంద్రబాబు నాయుడు వచ్చినా బాగా చేయొచ్చు, జగన్ వచ్చినా బాగా చేయొచ్చు. ఈ ఎగ్జిట్ పోల్స్ జగన్కి అగెనెస్ట్గా వచ్చేసినాయి అనుకో, రియల్ రిజల్ట్స్ 4-5 రోజుల్లో తెలిసిపోతుంది. ఇక్కడ మట్టుకు మళ్ళా తెలుగుదేశం పుంజుకుంటుందని అనటంలో, వాళ్ళు మీటింగ్ పెట్టడంలో ఆ స్ట్రాటజీ కరెక్టే నా ఉద్దేశ ప్రకారంగా. ఇతని మీద కక్షాలు కొట్టుకోవడం అవుద్ది. బికాజ్ రేవంత్ రెడ్డి అండ్ నన్ అదర్ దెన్ రేవంత్ రెడ్డి అండ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ సేమ్, ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా తెలుగుదేశం మనిషే కదా. అతనికి అవకాశం వచ్చింది సెపరేట్ స్టేట్ అనే కాన్సెప్ట్ తోటి గెలిచాడు. మరి దాని తర్వాత నువ్వు అన్నీ ఫాలో అవ్వలేదే. నువ్వు ఒకసారి నమ్మారు, రెండోసారి నమ్మలేదు. నో ఆంధ్ర పీపుల్ విల్ బి దేర్. ఓన్లీ తెలంగాణలో పుట్టిన వాళ్ళే ఉంటారు అందులో. వాళ్ళు ఎందుకు ఉంటారు? అర్థమైందా మీకు? లెట్ us విష్ ఫర్ దట్. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.